ఏపీలో అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో అమరావతిలో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణ సమావేశమై రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు. ఇందులో ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం సెంటున్నర స్థలాన్ని నివాసయోగ్యం కాని నిర్మాణాలకు అనువు కాని ప్రాంతాల్లో ఇచ్చి ప్రజలకు గుదిబండలా మార్చిందని గుర్తించారు. ఎక్కడైతే నిర్మాణాలు జరగలేదో అలాంటి లేఅవుట్లలో లబ్ధిదారులను ఒప్పించి చట్టపరంగా వాటిని రద్దు చేసి వారికి మళ్లీ 2-3 సెంట్లు ఇచ్చే అవకాశాన్ని సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు. చాలా చోట్ల లేఅవుట్ల నిర్మాణాలకై ప్రైవేటు భూములను సేకరించి భూ యజమానులకు సొమ్మును చెల్లించకపోవడం వల్ల లబ్ధిదారులకు పట్టాలను కూడా అందజేయడం జరగలేదన్నారు. అలాగే భూ యజమానులకు డబ్బులు కూడా అందక పలు ఇబ్బందులకు గురవడమే కాకుండా తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించి ఏ విధంగా లబ్ధిదారులకు న్యాయం చేయాలనే కోణంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఈ అంశంపై అధికారుల స్థాయిలో కూడా మరోసారి సమావేశాన్ని నిర్వహించిన తదుపరి మంత్రివర్గ ఉపసంఘం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లీగల్ అడ్డంకులు అధిగమించడంపై ఏజీతో చర్చిస్తామన్నారు.